నాగర్ కర్నూలు పట్టణంలోని బాలుర కళాశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బాదావ్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు కల్పిస్తున్న వస్తువులపై విద్యార్థులతో కలెక్టర్ ఆరా తీసి సమస్యలు ఏమైనా ఉన్నాయని, అదేవిధంగా భోజనం మెనూ ప్రకారం అందచేయడం జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఇంటర్ డిగ్రీలో ఉత్తీర్ణత శాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వస్తువులను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, రోజువారీగా నాణ్యమైన భోజనం అందించే వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. త్రాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలను కలెక్టర్ పరిశీలించి పరిసర ప్రాంతాలతో పాటుగా మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా చూసుకుని ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని వార్డెన్ ఆదేశించారు. వారం రోజుల తర్వాత వసతి గృహాన్ని మళ్లీ సందర్శిస్తానని, అప్పటికల్లా పరిసరాల్లో శుభ్రతను పాటించి విద్యార్థుల బాగోగులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కావాలంటే 9:30 యాక్చువల్గా అయితే 9 వరకు ఇంటర్ పిల్లలు వెళ్ళిపోతారు సార్. 9:30 వరకు డిగ్రీ పిల్లలు వెళ్ళి 10 o'clock కాలేజ్ స్టార్ట్ అవుతుంది. 9:30 తినేసి అందరు ఎగ్గులు ఈవినింగ్ సాయంత్రం 1 day ఎగ్ 1 day బనానా చికెన్ సండే చెప్తున్నారు. గ్రౌండ్ వాడతారు, ఆడతారా మీరు? ఎప్పుడు ఆడతారు?